పంచ పాండవులు సాధించలేదట. చివరికి కృష్ణుడు ఒంటరి కాదుట. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట. అశ్వత్థామా హతః కుంజరః. మీ జీఓ గవర్నమెంట్ ఆర్డర్, నా జీఓ గాడ్స్ ఆర్డర్. భయం నా బయోడేటాలోనే లేదురా భోషడికే. నరకడం మొదలు పెడితే ఏ పాట ఏదో మీ పెళ్ళాలో కూడా తెలీదు నా కొడకల్లారా. బాలకృష్ణ గారి మూవీ టైటిల్ మనందరికీ తెలిసి కదా NBK 109. ఈ సినిమా నుంచి అయితే ఖచ్చితంగా ఒక పెద్ద అప్డేట్ అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే ఈ మూవీ షూటింగ్ 80% అయితే షూటింగ్ అయితే కంప్లీట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ మూవీ నుంచి అయితే పెద్ద అనౌన్స్మెంట్ ఏంటంటే అఫీషియల్గా ట్రైలర్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. ఖచ్చితంగా సంక్రాంతికి ఈ సినిమా అయితే ఉండబోతుందని చెప్పి అయితే ఖచ్చితంగా అయితే కన్ఫర్మ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు మూవీ టీం అయితే. ఎందుకంటే మొన్నటి వరకు ఖచ్చితంగా పోటీగా విశ్వంబర కూడా దిగబోతుందని చెప్పి ఒక పెద్ద టాక్ అయితే జరిగింది. ఇంకా ఇది తెలుసుకున్న ఫ్యాన్స్కి అయితే చాలా మంది ఖచ్చితంగా ఇంకా బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఖచ్చితంగా గట్టి పోటీ ఉండబోతుంది. ఈసారి సంక్రాంతికి ఇద్దరు ఎవరు గెలుస్తారని చెప్పి చాలా మంది అయితే అనుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ అదే చూసిన విధంగా అయితే ఇంకా బాలకృష్ణ గారి సినిమా ఒకటే వస్తుందని చెప్పుకోవచ్చు. విశ్వంబర సినిమా అయితే ఇప్పుడు పక్కన తప్పుకుందని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ గారి సినిమా చూసి కాదు, వాళ్ళ కొడుకు సినిమా కోసం తన అయితే ఛాయం చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. గేమ్ చేంజర్ సినిమా కోసం అయితే గేమ్ చేంజర్ సినిమా ఆల్మోస్ట్గా December 20 అయితే ఖచ్చితంగా రావాలి. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల, మార్కెట్ ఇష్యూస్ వల్ల ఇంకా పుష్ప ప్యాండల్ లెవెల్లో మనకి ఎంత ప్యాండల్ లెవెల్లో రిలీజ్ అయితే మనకు తెలిసింది కదా. ఆ సినిమా కోసము ఇంకా కొన్ని కలెక్షన్ పరంగా అటు ఇటుగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని చెప్పి దిల్ రాజు గారి గట్టి నిర్ణయం తీసుకొని January 10th అయితే మేము ఖచ్చితంగా ఫిక్స్గా అయితే మేము వస్తున్నామని చెప్పి అయితే మూవీ టీమ్ అయితే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. కానీ ఈసారి అయితే ఖచ్చితంగా చిరంజీవికి ఇంకా బాలకృష్ణ గారికి అయితే ఖచ్చితంగా గట్టి పోటీ ఉంటుందని అనుకున్న సమయంలోనే ఇప్పుడైతే మనకైతే రామ్ చరణ్కి ఇంకా బాలకృష్ణ గారికి అయితే చాలా గట్టి పోటీ ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా లైన్లో ఆల్మోస్ట్ సంక్రాంతికి అయితే మనకు వెంకటేష్ గారు, అనిల్ రావిపూడి గారు అయితే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అయితే కూడా రాబోతుందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇంకా మన తెలుగు సినిమాల నుంచి ఒక 4 సినిమాలు అయితే ఖచ్చితంగా పెద్ద హీరోలు అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇంకోటి రవితేజ గారి సినిమా కూడా రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా సంక్రాంతికి అయితే ఫుల్ సినిమాల వార్ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. సంక్రాంతికి అయితే మనమైతే గట్టిగా కోరుకుందాం, ప్రతి ఒక్క సినిమా మంచిగా ఆడాలి. తెలుగు నుంచి కాదు, ప్రతి ఒక్క సినిమా కానీ, హిందీ కానీ, ఇంకా తమిళ్ కానీ, ప్రతి ఒక్క మూవీస్ అయితే మనం అయితే ఆడాలని చెప్పి కోరుకుందాం. ఇంకా బాలకృష్ణ గారి మూవీ అయితే ఇంకా మనకు అందరికీ తెలిసిందే కదా, ఆయన ఖచ్చితంగా అయితే బ్లాక్ బస్టర్గా రేంజ్గా కలెక్షన్ అయితే దూసుకోబోతాడు. అది నో డౌట్. ప్రతి ఒక్క సినిమా అయితే మనమైతే ఖచ్చితంగా ఆడాలని చెప్పి అయితే కోరుకుందాం. ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలలో మీరు ఈగర్లీగా వెయిట్ చేస్తున్న సినిమా కోసం అయితే ఖచ్చితంగా అయితే కింద కామెంట్ చేసి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో ఇన్ఫర్మేషన్ అయితే నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్ ముందుకు వస్తున్న అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.